మన ఇళ్లలో కూడా చాలామంది యేసు ప్రభు అంటే అభిమానమే, యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసు ప్రభు మాటలంటే ఇష్టమే, చర్చికి వస్తారు, అప్పుడు ప్రార్థన చేస్తుంటారు. కానీ యేసు ప్రభులోకి రారు, యేసు ప్రభు బయటే ఉంటారు. ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే లోకాన్ని అనుభవించొద్దా? మంచి అందంగా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి, నేను రాను యేసు ప్రభు దగ్గర. ఎందుకంటే ఇంత అందాన్ని ఇలాగే సరిపెట్టుకుంటే ఎలా లోకాన్ని అనుభవించొద్దా? ఇంత ఆరోగ్యాన్ని యేసు ప్రభుకి ఇస్తే ఎలా లోకాన్ని అనుభవించొద్దా? ఇంత వయసుని యేసు ప్రభుకి ఇస్తే ఎలా లోకాన్ని అనుభవించొద్దా? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి అందం, వారికి ఉన్నటువంటి ఆరోగ్యం, వారికి ఉన్నటువంటి కులము, గోత్రం, పలుకుబడి అన్నీ అడ్డొస్తున్నాయి. మేము రాలేము యేసు ప్రభు దగ్గరికి. జీవితాంతం యేసు ప్రభు బయట చచ్చిన తర్వాత యేసు ప్రభుకి చాలా దూరంగా నరకంలో కాలుతూ ఉంటారు. మన అందమో, ఆరోగ్యమో, ఆస్తో, కులమో, గోత్రమో, మన ఉద్యోగమో యేసు ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుగా ఉంది అంటే అది శాపం.